అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నీట్ 2026 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు తీవ్ర మనోవేదంతో ఉన్నారు. విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా కలత చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు ఊహించినటువంటి తీరులో ఈ మొత్తం పేపర్ లీక్ కావడం, లీక్ అయినటువంటి పేపర్ని 10 లక్షలు 15 లక్షల రూపాయల చొప్పున మార్కెట్లో అమ్ముకోవడం, లీక్ అయినటువంటి పేపర్లో సుమారు 600 మార్కులకు పైబడినటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఈవెన్ ఆప్షన్స్తో సహా బయటపడడం, ఇదంతా చాలా పెద్ద స్థాయిలో కలకలం రేగింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం బట్టబయలయ్యింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు బాధ్యత వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు. ఇప్పుడు దాని మీద సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో బీజేపీ యువనేతలు పలువురు ఉన్నారు. ముఖ్యంగా రాజస్థాన్లో బీజేపీ మంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు ఈ మొత్తం లీక్ వ్యవహారంలో దొరికిపోతున్నారు. నాసిక్ నుంచి మొదలై రాజస్థాన్ వరకు సాగినటువంటి ఈ వ్యవహారంలో అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హర్యానా, బీహార్ ఇలా 8-9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ లీక్ వ్యవహారంలో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళందరి బండారం బయటపెట్టే దిశలో పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పుడు రీ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న దాని మీద చాలా పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. రీ ఎగ్జామ్ సంబంధించి ఈ నెలాఖరులోగానే నిర్వహించవచ్చు అని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి రీ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించాలి అన్నది అధికారికంగా అనౌన్స్ చేయడానికే ఎన్టీఏ మరొక 10 రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంది. మే 3వ తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని మే 10వ తారీఖున మొత్తం రద్దు చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 10 రోజుల్లోగా కొత్త డేట్ అనౌన్స్ చేస్తాం అని ఎన్టీఏ అఫీషియల్గా చెప్పింది. అంటే మే 20వ తారీఖులోగా అధికారికంగా ఈ ఎగ్జామ్ డేట్ రాబోతుంది. ఎన్టీఏ ఒకసారి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కనీసంగా 30 నుంచి 40 రోజులు గడువు తీసుకుంటుంది. అంటే దీన్ని బట్టి జూన్ 10వ తారీఖులోగా నీట్ రీ ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు. జూన్ 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ జరగవచ్చు. ఎక్కువ మంది ఇప్పుడు ఎన్టీఏ నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. సో జూన్ 10 తర్వాత అంటే 3rd వీక్ ఆర్ 4th వీక్ ఎగ్జామ్ నిర్వహించడానికి తగ్గట్టుగా ఎన్టీఏ ప్రయత్నాలు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది. మొన్నటి మే 3వ తారీఖు నాడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ అనుభవాలతో మరింత పటిష్టంగా ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా పేపర్ రూపకల్పన నుంచి ప్రింటింగ్ వరకు, ప్రింటింగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు, ట్రాన్స్పోర్ట్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు ఇలా అనేక రకాల జాగ్రత్తలకు పూనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేపర్ ప్రింట్ అయినటువంటి సమయంలోనే నాసిక్లో ఈ మొత్తం లీక్ అయ్యింది అనేటువంటి అభిప్రాయం అయితే బయటకు వచ్చింది. దానికి తగ్గట్టుగానే దర్యాప్తు నాసిక్ నుంచి మొదలైంది. ఈ తరుణంలో రేపు రీ ఎగ్జామ్ కూడా అత్యంత పటిష్టంగా జరపాలంటే ఎన్టీఏ కనీసంగా 4 రోజుల పైనే గడువు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్ 10వ తారీఖులోగా రీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అయితే కనిపించట్లేదు. జూన్ 15 లేదా దాని తర్వాత నిర్వహించవచ్చు అనే మాట అయితే ప్రస్తుతానికి ఉంది. దీని మీద ఎన్టీఏ అధికారికంగా స్పష్టత ఇవ్వడానికి కనీసంగా మరొక వారం రోజులు గడువు తీసుకోబోతుంది. మే 20వ తారీఖులోగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావచ్చు, ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వచ్చు అని ఢిల్లీకి సంబంధించినటువంటి చాలామందితో మనం మాట్లాడినప్పుడు వచ్చినటువంటి సమాచారం. సో కాబట్టి స్టూడెంట్స్ ఎవరు హర్రీబుర్రీగా వర్రీ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మొన్న ఎగ్జామ్ అప్పుడు మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ని మరోసారి పెట్టాల్సి ఉంటుంది. జరగాల్సిన దాని గురించి మనం ఆలోచించాలి తప్ప జరిగిపోయిన దాని గురించి కలత చెంది పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ఎలాగూ మీరు చాలా కష్టపడ్డారు, బాగా రాశారు, అయినా పేపర్ క్యాన్సిల్ అయింది, దానికోసం చింతించకుండా ఇప్పుడు రీ ఎగ్జామ్ ఎంత పగడబందీగా రాయాలి, ఎంత జాగ్రత్తగా రాయాలి, మొన్నటి ఎగ్జామ్ ఒక ట్రయల్ పార్ట్గా అనుకుని ఆనాటి అనుభవాలతో రేపు ఇంకా ఎక్కడెక్కడ జాగ్రత్తలు పడాలి అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎక్కడ ఎఫర్ట్స్ సడలిపోకుండా అదే తీరున కొనసాగండి. కొంత కష్టపడ్డారు, మరొక 30 రోజులు అదనంగా కష్టపడాల్సి వస్తుంది. అయినా సరే ఎక్కడ నిరాశ చెందకుండా మీరు మరింత పటిష్టంగా పకడ్బందీగా ముందుకు సాగాలని, మీరు అనుకున్నటువంటి లక్ష్యం మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రవేశించాలనేటువంటి మీ లక్ష్యం చేరుకునే దిశలో మీరు అడుగులు వేయాలని, అందుకు మా వంతుగా ప్రయత్నం మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించే
ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎక్కడ నిరాశపడొద్దు, మరింతగా ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.